నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఒక చారిత్రక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పిఠాపురంలో భారీ పాదయాత్ర చేపట్టారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ భారీ పాదయాత్ర కోటగుమ్మం సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్, సినిమా సెంటర్, కచేరీ సెంటర్ మీదుగా పాదగయ్య క్షేత్రం సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడిగిన కార్యకర్తలు నారా లోకేష్ జిందాబాద్, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్రతో పార్టీకి ఊపిరులూది పార్టీని బలోపేతం చేసిన మంత్రి నారా లోకేష్ నాయకత్వం పార్టీకి భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్ర నెమర వేసుకుంటూ చేస్తా ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వరదరాజస్వామి గుడి దగ్గర బయలుదేరి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఎండనక వాననక ఈ రాష్ట్రం అంతా పర్యటన చేసి ఎక్కడికెక్కడ బ్రహ్మరథం పెట్టారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర. ఒక్క రాయలసీమలోనే 46 మంది మీద కేసులు వేశారు. అది కూడా ఎన్ఆర్ఐల మీద కూడా కేసులు వేశారు. రాళ్ల దాడులు, రౌడీ మూకలు, జగన్మోహన్ రెడ్డి రౌడీ మూకలు, పోలీసులు సపోర్ట్ లేకుండా పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినా సరే ఊవెత్తిన యువగలం పాదయాత్ర నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈవేళ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వల్లనే తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చింది, విజయం చేకూర్చిందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో శని ఆదివారాలు సెలవులు, కానీ నారా లోకేష్ పాదయాత్రలో రాత్రింబావుల్లో కష్టపడి పనిచేశారు. రాత్రి 2 అయినా 3 అయినా ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు రోజు తప్పితే ఏ రోజు కూడా పాదయాత్ర ఆగలేదు. ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలో కూడా బ్రహ్మరథం పెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో 5 రోజులు పాదయాత్ర చేశారు. ఈ విధంగా లోకేష్ గారు పాదయాత్రలో పలు హామీలు ఇస్తూ హామీల సందర్భంగా ఎక్కడికెక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మరి హామీలు పూర్తి చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ 6,33,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు యువత కోసం. అదేవిధంగా టీసీఎస్ని తీసుకొచ్చారు, గూగుల్ని తీసుకొచ్చారు, మొన్నటికి మొన్న దావూస్ వెళ్ళారు. ఎన్నో ఎంఓఏలు అయినాయి. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో ఆ ఉద్యోగాలకు పునాది వేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి డిఎస్సికి ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు చేశారు. యువగలం పాదయాత్రలో మరి నిరుద్యోగులందరూ అడిగిన మీదట అన్ని కార్యక్రమాలు చేశారు. నేనేమంటున్నానంటే నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు. అదేవిధంగా నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా 50 లక్షల సభ్యత్వాలు చేసి ఇన్సూరెన్స్ ఇచ్చిన నాయకుడు. ఈరోజు 1 కోటి సభ్యత్వాలతో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చి భరోసా ఇచ్చిన నాయకుడు. ఎంచేదంటే ఈరోజు మనం రాష్ట్రానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం 2047 అని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ప్రణాళికలు వేయవలసిన బాధ్యత రథసారథి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ, ఎందువల్లంటే ఇటువంటి నాయకుడి వల్లనే కింద పడిన తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లెగడం జరిగింది. కారణం 3,156 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ వల్లనే పార్టీ పైకి ఉవ్వెత్తిన లేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా.